గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరువు రైతులకు బీఆర్ఎస్ అధినేత బాసట. రేపు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన. నికార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తాం, పోరాట పందంలో కథం తొక్కుదామన్న కేటీఆర్. బీఆర్ఎస్లోని చెత్తంతా పోయింది, పిరికి పందలకు పార్టీలో స్థానం లేదన్న గులాబీ నేతలు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, హామీలు నెరవేర్చుకుంటే ఓట్లు అడగొద్దన్న బీఆర్ఎస్. వచ్చే 3 రోజులు తీవ్రంగా వడగాలులు, అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ వార్నింగ్. ఇక అప్డేట్ చూస్తే, మాట తప్పిన కాంగ్రెస్ పై మడప తిప్పని పోరుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కరువు రైతుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాసటగా నిలవనున్నారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఎండిన పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. సాగునీరందక పంటలు ఎండిపోయి అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి అన్నదాతలకు అండగా ఉంటామన్న భరోసా ఇవ్వనున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే కేసీఆర్ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నెల 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత పర్యటించనున్నారు. పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పర్యటిస్తారు. అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులకు మనోధైర్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై చిక్కి శల్యమైపోయిన వ్యవసాయాన్ని 10 ఏళ్ల కఠోర శ్రమతో ధరికి చేర్చిన బాధ్యతాయుతమైన పార్టీ బీఆర్ఎస్. ఆ పార్టీ సారథ్యం వహిస్తున్న తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, అందుకే జిల్లా పర్యటన తలపెట్టారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే రైతు కేంద్రంగా తాము పోరు పతాక ఎగురవేస్తున్నామని గులాబీ దళం స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం ఓవైపు, సాగునీరందక ఎండుతున్న పంటలు మరోవైపు, అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగం, సకాలంలో అందని రైతు బంధు, వీటికి తోడు రైతులకు బ్యాంకుల నోటీసులు, ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు, ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15,000 చొప్పున పెట్టుబడి సాయం, 2 లక్షల రుణమాఫీ తదితర హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నల్గొండ, కరీంనగర్ సభల్లో ఎలుగెత్తి చాటినప్పటికీ ప్రభుత్వం స్పందించని కారణంగానే క్షేత్రస్థాయిలకు వెళ్లాల్సి వస్తోందని బీఆర్ఎస్ నేతలు వివరిస్తున్నారు. సమస్యల పరిష్కారంలో అధికార పక్షం విఫలమైన చోట ప్రతిపక్షాలు పోరుబాటను ఎంచుకోవడం సహజం. అందులో భాగంగానే రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేలుకొలపడం అనే ద్విముఖ వ్యూహాన్ని బీఆర్ఎస్ ఖరారు చేసింది. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడకూడదని,
ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని బీఆర్ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు రైతుల దగ్గరకు వెళ్లి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వేసిన పంటల విస్తీర్ణం, ఎండిన పంట విస్తీర్ణం, రైతుల స్థితిగతులను బేరీజు వేసి గ్రామాలు, మండలాల వారీగా తెలంగాణ భవన్ కు సమాచారం పంపిస్తే దానిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఇవాళ పార్టీని వీడుతున్న నాయకులను రేపు అధికారంలోకి వచ్చాక కాళ్లు మొక్కినా తిరిగి బీఆర్ఎస్లోకి తీసుకోమన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేవేళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చేవేళ్లలో నిలబడింది కాసాని జ్ఞానేశ్వర్ కాదు, కేసీఆర్ అన్నారు. కాసాని గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం, పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా 3 నెలల ముందు, కూర్చుంటాడేమో, ఆయన లొలి పెట్టాడేమో, ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో, ఈడ రోహిత్కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు? ఆయన అచ్చంగా అక్కడనే అడ్డబెట్టి, సునీతమ్మ కూడా ఆడనే అడ్డబెట్టి, ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు పొడిచి మన నాయకులు, ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినారంటే కారణం మన వాళ్ళే కారణమైననే మాట అక్షర సత్యం. నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది, నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది, మోసపోయినాం, జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, సరే ఓడిపోయినాం, 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా? రంజిత్ రెడ్డి ఫోన్ చేసి, అన్న ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్గా పోవాలి ఎన్నికలకు, కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు, పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు, నేను పనిలో పడతా, పని చేస్తా, మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ చేవేళ్ళకి వెళ్ళే మొదలు కావాలి అన్నాడు. మహేందర్ అన్న, నీ మీద అనవసరంగా లేనిపోని పుకార్లు వస్తున్నాయి, జర గట్టిగా చెప్పు అన్న. ఆడ చేవెళ్ళలా పరిగిల 2 దగ్గరలా ఇద్దరు మాట్లాడిరు నాయకులు, నాకంటే ఎక్కువ చంపిరు కాంగ్రెస్ నా రోజు. పొల్లు తిట్టిండు ఇద్దరు నా ముంగటి నెలలు పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను ఓతలేనంటే నేను ఓతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోని లెక్క ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నాను. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి కాంగ్రెస్. 2018లో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా, మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే, సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది. మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు. నీతోనే నీడలాగా తిరిగి, నీతోనే 24 గంటలు ఉండి, నీ పక్కనే కూర్చొని, నీతోనే అన్ని మాటలు చెప్పి, అన్ని మంచి మాటలు చెప్పి, కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి, అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో, తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో, మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటూ ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను, వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది, గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు, ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు. ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మన్ను మశానం. లీకు వీరుడిన ఆయన, గ్రీకు వీరుడు అయితే నేను లీకు వీరుడు. రోజొక్క లీకు, ఇదో లీకు అదో లీకు, అదయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావు కదా స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడై, ఏం విచారణ చేస్తావో చెయ్యి, కానీ
నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు? ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగద్దంటే ఏం చేయాలి? రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ ఓనికి పైసలు ఇవ్వాలి. వాడు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయినాక 4 నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి, మనం ఇంటనే ఉండాలి. వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, ఇనడానికి ఇన్న ఆనందం. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని కాంగ్రెస్ బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన వెంకట్రామిరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ ఎన్నిక బీఆర్ఎస్కు ఎంతో ప్రతిష్టతో కూడుకున్నదన్న హరీష్ రావు మరోసారి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట, మన మెదక్ జిల్లా. మీరందరూ నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలం ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోరాటం ఉన్నా మనం పోని పోరాటం లేదు, ఎక్కడ ఉప ఎన్నిక ఉన్నా మనం పోని గడ్డ లేదు. ఇదే మెదక్ ఎంపీ ఎన్నిక గతంలో పెద్ద మెజార్టీనిచ్చి 3-4 కాన్స్టిట్యున్సీల మైనస్ని కూడా కవర్ చేసి ఎంపీలను గెలిపించుకున్న చరిత్ర మన సిద్దిపేటకు ఉన్నది. ఇప్పుడు కూడా నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, ఇది మనకు పరీక్ష, ఇది మన ప్రతిష్ట. నేను దయచేసి కార్యకర్తలకు దండం పెట్టి కడుపులో తలబెట్టి కోరుతా ఉన్నా, నా ఎన్నిక కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారి కోసం కూడా అంతే కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మన పార్టీ ప్రతిష్ట, మన సిద్దిపేట ప్రతిష్ట. ఇవాళ ఎవడే సిద్దిపేటలో పోటీ చేసేటోళ్ళు? సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు, సిద్దిపేట అంటే గిట్టని వాళ్ళు, ఇవాళ మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు, ఇవాళ వాళ్ళు వచ్చి మన గడ్డ మీద ఓటు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మస్తు మాట్లాడుతుండ్రు. మొన్న ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు? ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? ఒక్క హామీ అన్న అమలైనాదే? డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే ఎవరికన్నా? అయినా అదే? ఇక కుల్లం కుల్లా 2 లక్షల రుణమాఫీ అయినోడు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, అప్పుడు వానకాలం ఎలక్షన్ ఉండే, వడ్లు అమ్ముకోకుండ్రి ఆపుండ్రి, ఇక రాగానే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇక వారం అయితే యాసంగి వడ్లు మోపైతాయి. మరి కాంగ్రెస్ పార్టీ వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి వడ్లకు బోనస్ ఇవ్వకుండా? అందుకే మనం ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బిడ్డ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు 500 బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళలో ప్రచారంలోకి రావాలి. జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇవాళ గద్దెనెక్కినాక బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఈ విషయం మా కార్యకర్తలు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా అన్నదమ్ముళ్ళు, మా కార్యకర్తలు మనం గట్టిగా ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం. వచ్చే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారికి నాకు వచ్చినంత మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది. ఈడొకైన రఘునందన్ రావు అని బీజేపీ ఆయన పోటీ చేస్తుండు. మన సిద్దిపేట అంటే ఆయన కండ్లమంట. నిన్ను ఎమ్మెల్యే చేసిండ్రు, ఎందుకో ఢిల్లీకి వెళ్ళి పైసలు లేకపోతివి, ఎందుకో అభివృద్ధి చేయకపోతివి, అన్ని మాయ మాటలు చెప్పి మన మీద ఓర్వలేని మాటలు మాట్లాడి మనను కళ్ళల్లో పెట్టుకొని మన కాళ్ళల్లో కట్టెలు పెట్టి మన అభివృద్ధిని అడ్డుకున్న ఈ వ్యక్తికి సిద్దిపేట గడ్డ మీద ఓట్లేస్తారు ఎవరన్నా? వేద్దామా? వేయడం అంటే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకోవడం కాదా? ఇవాళ నేను జిల్లా మంత్రిగా ఈ మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిన. ఇవాళ దుబ్బాకైనా, మెదకైనా, నర్సాపూర్ అయినా, గజ్వేల్ అయినా, సిద్దిపేట అయినా ఎంతో కష్టపడి నేను అభివృద్ధిలో ఈ జిల్లాను ముందుకు తీసుకొని పోయినాం. రేపు ఎంపీగా వీళ్ళు మనకు న్యాయం చేస్తారా? మన సిద్దిపేట గడ్డకు, ఈ జిల్లాకు వీళ్ళు మేలు చేయగలుగుతారా?
అందువల్ల మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తులకు ఓటేయడం అంటే మన ఏల్తో మన కన్ను పొడుచుకోవడమే అవుతుంది. తెలంగాణ అస్తిత్వానికి కడియం శ్రీహరి ప్రమాదకారిగా తయారయ్యాడన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. పైసల ఆశతో పదవులు తీసుకొని బీఆర్ఎస్ను మోసం చేశారని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగే అలవాటు కడియానిదని ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్పూర్ ప్రజలను మోసం చేసిన కడియానికి జనమే బుద్ధి చెప్తారని ఫైర్ అయ్యారు. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని గెలిపిస్తే ఆయన ఇలా మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తయారైన కడియం శ్రీహరి. తెలంగాణ ఉద్యమంలో లేడు, మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు. కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగా అవుతూ తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుని నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవాళ ధర్మసాగర్ బిడ్డలు, వేలేరు బిడ్డలు, మొత్తం చిలుపూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు, అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు. వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మాట్లాడుతూ విన్నాం. నువ్వు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం చేసినోని కాదు, ఈ ధర్మసాగర్ కింద సహాయం చేసినోని కాదు, వేలేరు కింద సహాయం చేసినోని కాదు, లేకపోతే నీ జాతికి ఏమైనా నువ్వు చేసినావంటే మాదిగ జాతి కూడా చేసినోని కాదు. ఈ జాతి పరంగా చేయలే, ప్రాంత పరంగా చేయలే, పార్టీ పరంగా నువ్వు లబ్ధి పొందడం. పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఆనాడు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచినావు, ఇవాళ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినావు. ఇవాళ మా నియోజకవర్గానికి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం చాలా అమాయకత్వంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు, చాలా పేద ప్రజలు కూడా ఉంటారు, మాదిగ సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు. ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో తన్ని ఇలా నువ్వు పోతున్నావు. You will be updates. Keep watching T News.